హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో మద్యం బ్రాండ్లకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే సోమ్ బీర్ల వ్యవహారం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి ఈ మద్యం ప్రియులు ఇష్టపడేటువంటి బ్రాండ్లు దొరకటం లేదు. ఈ దొరకకపోవడానికి ప్రధాన కారణం ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో కొత్త బ్రాండ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది తమ కమిషన్ల కోసం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి బ్రాండ్లను కృత్రిమ కొరత సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి అభిప్రాయాలు అయితే ఉన్నాయి. అయితే మనం ఈ మధ్యకాలంలో చూసాం, బీర్లకు సంబంధించి చాలామంది తమకు ఇష్టమైనటువంటి బీర్లు దొరకటం లేదని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏ వైన్ షాప్కి వెళ్ళినా కూడా బీర్లు దొరకటం లేదు. దానికి రీజన్స్, వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే ఐపీఎల్ మ్యాచ్లు నడుస్తున్నాయి కాబట్టి బీర్లు దొరకటం లేదు, ఇది ఎండాకాలం కాబట్టి బీర్లు దొరకటం లేదు, అదేవిధంగా ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి బీర్లు దొరకడం లేదని చెప్పి వైన్ షాప్ యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి చాలామంది కూడా కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు తాజాగా మహబూబాబాద్ గూడూరు మండలంలో ఏకంగా ధర్నానే చేపట్టారు. ఆ మండల కేంద్రంలో ఉన్నటువంటి 3 వైన్ షాపుల్లో మొత్తం సిండికేట్ అనమాట. 3 వైన్ షాపులు సిండికేట్ అయ్యి ఒకటే ధరకు అక్కడ మద్యం విక్రయిస్తారు. అది కూడా వాళ్ళకి నచ్చినటువంటి బ్రాండ్లే. ఆ బ్రాండ్లకు దిక్కుమొక్కు లేనటువంటి బ్రాండ్లు వాళ్ళు అక్కడ అమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో ఈ మద్యం ప్రియులు తమకు నచ్చినటువంటి బ్రాండ్లు, మంచి బ్రాండ్లు అమ్మాలని చెప్పి ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి. ఇది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో సిండికేట్తో వాళ్ళకి అధిక ధరలకు అమ్ముతూ మద్యం ప్రియులను మోసం చేస్తున్నారని చెప్పి వాళ్ళు ధర్నా దిగారు. ఈ మద్యం ప్రియులు చేసేటువంటి ధర్నాకు సంబంధించి ఈ మద్యం అమ్మేటువంటి ఓనర్స్ ఉంటారు కదా, వైన్ షాప్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు దాన్ని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఈ రకంగా ధర్నా చేస్తారు. వాళ్ళు ఎందుకంటే తాగుడికి అలవాటు పడ్డటువంటి వ్యక్తులు వీళ్ళు. కొన్ని రోజుల పాటు తమకు ఇష్టమైన బ్రాండ్లు అడుగుతారు. ఆ బ్రాండ్లు దొరకకపోతే ఏదైతే మేము అమ్మే బ్రాండ్లు ఏముంటాయో దానికి అలవాటు పడి ఏదో ఒక బ్రాండ్ ఇచ్చేయని చెప్పి చివరికి అదే బ్రాండ్లు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మరి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో బీర్లకు సంబంధించి, మద్యం బ్రాండ్లకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉంది. మరి దీనంతటి కారణం కూడా కేవలం కొత్త బ్రాండ్లు తీసుకురావడానికి ఈ కొరత సృష్టించారు. అందులో భాగంగా ఇదంతా జరుగుతూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం ముందు.